పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణిని వీక్షిస్తున్న దైవ ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభాభివందనములు. ఈనాడు మనం కీర్తనలు 41 నుండి 43 అధ్యాయాలు ధ్యానించుకుందాం. ఈ కీర్తనలలో మన హృదయ ప్రార్థనలు, మన అంతరంగ తపనలను ప్రతిబింబిస్తాయి. ఇవి మన జీవిత యాత్రలో మనకు ఒక దిశ, ఒక వెలుగు చూపిస్తాయి. బాధల్లో ఉన్నవారిని దయతో చూసేవాడే ధన్యుడు. కష్టకాలములో యెహోవా అతనిని నడిపిస్తారు. కీర్తనలు 41 అధ్యాయము 1వ వచనం. మన జీవితం అనేది ఇతరుల కోసం బ్రతకడం. మన ప్రమాణాలు మనలను లోక ఆశల నుండి విడదీసి పేదవారికి, అనారోగ్యంతో ఉన్నవారికి, ఒంటరితనముతో ఉన్నవారికి, దేవుని కరుణ కోసం ఎదురు చూస్తున్న వారికి సమర్పింపచేస్తాయి. ఈ కీర్తన మనకు గుర్తు చేస్తుంది, దేవుడు మనలను స్వస్థపరుస్తారు, మన ద్వారా ఇతరులను కూడా స్వస్థపరుస్తాడు. ఒక లోతైన తపనను మనము ఈ కీర్తనలో చూస్తూ ఉంటాము. నీటి మీద దాహంగా పరిగెత్తే జింకవలే నా ప్రాణము నీ కొరకు దాహపడుచున్నది ఓ దేవా. మన జీవితానికి ఇది హృదయం. మన జీవితం కేవలం మనం చేసే పనులకే పరిమితం కాదు. మనం వెదికేది ఎవరు? అదే సజీవ దేవుడు. ప్రార్థన, నిశ్శబ్దం, పరిశుద్ధ బలిపూజలో పాల్గొనడం మన ప్రాణానికి ఆ ప్రాణవాహిని నీటి వలె అవుతాయి. కొన్నిసార్లు మన యాత్రలో ఎడారులు, నిరుత్సాహం వస్తాయి. కానీ ఈ కీర్తన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. వెలుగులో నడవమని యెహోవా దేవుడు మనకు ఒక సూచనను ఇస్తూ ఉన్నారు. దేవునిలోనే నిజమైన ఆనందం, సంతృప్తి ఉంటుంది. కీర్తన 43 మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ వెలుగును, నీ సత్యాన్ని పంపుము, అవి నన్ను నడిపించునుగాక. మన జీవితం ఎప్పుడూ సులభం కాదు. మన కష్టాలు, అపార్థాలు, చీకట్లు ఎదుర్కొంటాము. కానీ దేవుని వెలుగు, ఆయన సత్యం మనకు దారి చూపిస్తాయి. విధేయత, సంఘ జీవితం, ప్రమాణాలలో నిబద్ధత, ఇవన్నీ ఆయన వెలుగులో నడిపించేవి. ఈ 3 కీర్తనలను కలిపి చూస్తే ఇవి మత జీవితానికి ఒక సరళిని చూపిస్తాయి. ఇతరులకు సేవ, దేవుని కోసం దాహం, ఆయన వెలుగులో నడవడం. అందుకే మనం ప్రతిరోజు కీర్తనకర్తలాగా చెప్పగలం, నా ప్రాణమా ఎందుకు దిగులు పడుచున్నావు? దేవునిపై నమ్మకముండు, ఆయనను మళ్ళీ స్తుతించెదను. ఆయన నా రక్షకుడను, నా సజీవుడైన దేవుడై ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన మత జీవితం ఈ భావంతో నిండినదిగా ఉండాలి. దయతో సేవించడం, దాహంతో దేవుణ్ణి వెదకడం, ఆయన వెలుగులో నడవడం. ప్రార్థన. పరలోకపు తండ్రి, ఈ యొక్క కీర్తనలను మేము స్మరిస్తున్న ఈ సమయములో మీ యొక్క ప్రేరణను మాకు కలగజేసినందుకు గాను మీకు వందనాలు ప్రభు. తండ్రి, మేము మా జీవితములో ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేసి మీ సేవలో ఎల్లప్పుడూ 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా మేము వృద్ధి చెందేలాగున మా అందరినీ ఆశీర్వదించి మీ దైవ ఆశీస్సులతో నింపమని